హాయ్ హలో నమస్తే మన జోర్దార్ టాలెంట్ షోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఉన్నాం నిర్మల్ జిల్లాలో సురేఖక్క మన జోర్దార్ టాలెంట్ షోలో నేను కూడా పాటలు పాడతా అన్నా అని చెప్పేసి మన జోర్దార్ టాలెంట్ షోకి వచ్చింది. మరి సురేఖక్క కళా ప్రస్థానాన్ని తెలుసుకుందాం. మరి అక్క ఈ పాటలు ఎప్పటి నుంచి పాడుతుంది, పూర్తి విశేషాలని తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అక్క, బాగున్నారా? బాగున్నా అక్క, ఒకసారి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి నిన్ను పరిచయం చేసుకో. నీ పేరు, నీ ఊరు, మీ ఆయన పేరు, మీ పిల్లలు అందరిని పరిచయం చేయి. అది ఆదిలాబాద్ జిల్లా ఉడెత్నూరు మండల్ కమలాపూర్ గ్రామం. ఓకే. మా ఆయన పేరు నరసింహులు, నా పేరు సురేఖ, ఇద్దరు అమ్మాయిలు. సురేఖక్క, నువ్వు పాటలు ఎప్పటి నుంచి పాడుతున్నావు? నేను ఒక 2 సంవత్సరాల కింద నుంచి రేడియో స్టేషన్లో పాడుతుంటాను. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక. అవునా? రేడియో స్టేషన్ ఆల్రెడీ ఆదిలాబాద్ ఆల్ ఇండియా రేడియోలో పాడినావు. అవునా? ఓకే అక్క, మరి నువ్వు చదువుకున్నప్పుడు ఏమన్నా పాటలు పాడినావా? ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేర్చుకున్నావా? ఇప్పుడిప్పుడే చదువుకున్నప్పుడు ఏమో స్కూళ్ళల్లో వాళ్ళే చదువుకున్నావా? చదువుకోలే అంటే మొత్తానికే చదువుకోలే? చిన్నప్పుడు కొద్దిగా. చిన్నప్పుడు అయితే బడిగైనావు. ఓకే ఓకే. మీ ఆయన పేరు ఏమన్నా? నరసింహులు. పిల్లలు ఎంతమంది? ఇద్దరు అమ్మాయిలే. పెద్దోళ్ళేనాక? పెద్దోళ్ళే, డిగ్రీ చేస్తారు. ఇద్దరు డిగ్రీ కంప్లీటా? చేస్తారు, ఇప్పుడు చేస్తారు అక్క. మరి ముందుగా మన జోర్దార్ టాలెంట్ షోలో ఏ పాటతోని ఈ షోని ప్రారంభించుకుందాం? గౌరమ్మ పాట పాడు. గల్లు గల్లు వాచా మన వాడల్ల వచ్చానే గౌరమ్మ, గన్నెర పువ్వులు తెచ్చి నిన్నే నేను ఊదిద్దు మంగాళమానారే, మన దేవికి మంగాళమానారే, మంగాళమానరే మంగా జ్యోతిలకు పొంగు సారగించి బంగారి బొమ్మకు మంగాళమానారే, మన దేవికి మంగాళమానారే. పొద్దు పొద్దున వాచా మన వాడల వచ్చానే పోషమ్మ, పొద్దు పొద్దున వాచా మన వాడల వచ్చానే పోషమ్మ, పొన్నా పువ్వులు తెచ్చి నిన్నే నేను ఊదిద్దు మంగాళమానారే, మన దేవికి మంగాళమానారే, మంగాళమానరే మంగాదాసులకు పొంగు సారగించి బంగారి బొమ్మకు మంగాళమానారే, మన దేవికి మంగాళమానారే. మబ్బు మబ్బుల వాచా మన వాడల్ల వచ్చానే మల్లన్న, మబ్బు మబ్బుల వాచా మన వాడల్ల వచ్చానే మల్లన్న, మల్లె పువ్వులు తెచ్చి నిన్నే నేను ఊదిద్దు మంగాళమానారే, మన దేవికి మంగాళమానారే, మంగాళమానరే మంగా జ్యోతులకు పొంగు సారగించి బంగారి బొమ్మకు మంగాళమానారే. సూపర్ సూపర్ అక్క. అయితే బతుకమ్మ పాట అంతేనా? మంగళారతి పాట, బతుకమ్మ పాట. ఓకే. అంటే మీ వాడకట్ల మీరందరు కలిసి వాడుకుంటారా? మీ వాడలో నువ్వే వాడతావా, ఇంకెవరన్నా వాడతారా? అందరం వాడతారా? మరి వాళ్ళందరే తోలికి రాలేవా? అవునా? అదే మరి నువ్వు వచ్చినావు, మరి ఇప్పుడు ఇంటర్వ్యూకి, మరి వాళ్ళని ఎప్పుడు తోలుకొస్తావు? ఓకే. చూస్తుంటావా అమ్మా మన జోర్దార్ టాలెంట్ షో? చూస్తుంటావా? మీ గంగమ్మ ప్రోగ్రామ్ చూసినావా? ఏమైతుంది గంగమ్మ? మీ వదిన వచ్చింది, మీరు వచ్చారు. ఓకే ఓకే సరే. మీ పిల్లలు చదువుకుంటారు కదా డిగ్రీ, మీ పిల్లలు వాళ్ళన్న పాటలు పాడతారా? పిల్లలు డిగ్రీ చదువుతుండ్రు, వాళ్ళు వాడరు ఇప్పటి వరకు అయితే. వాళ్ళకి లేదు? లాస్ట్ వాళ్ళలో ఉన్నారు. ఓకే. ఇప్పుడు ఈ పాటలు నీకు ఎట్లా వచ్చినాయి? మీ వదినతోనేనా? అందరం కలిసి పొలంలో పోతాము, గొడెమ్మ కాడ కూర్చుంటాం, అట్లాగా ఒకరు నేర్చుకున్నాం. ఓకే. మరి మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకి మరో పాట, ఏ పాట వినిపిస్తున్నావు? రూపాయి ఉన్నది. సరే.
రూపాయి ఉన్నది రూపాయి చిల్లరున్నది రూపురేఖల్లా గౌరమ్మ వాడుతున్నది రూపురేఖల్లా గౌరమ్మ వాడుతున్నది బరానున్నది బరణ చిల్లరున్నది బాజల్రా గౌరమ్మ వాడుతున్నది బాజల్రా గౌరమ్మ వాడుతున్నది వాటనున్నది వటన చిల్లరున్నది వాడవాడల్లా గౌరమ్మ వాడుతున్నది వాడవాడల్లా గౌరమ్మ వాడుతున్నది చారానున్నది చరణ చిల్లరున్నది సందుల్లా గౌరమ్మ వాడుతున్నది సందుల్లా గౌరమ్మ వాడుతున్నది రావే రావే సిలుకమ్మను రామయని పలుకమ్మ రావే సిలుకమ్మ రావే సిలుకమ్మను రామయని పలుకమ్మ రావే సిలుకమ్మ సక్కరి సార పలుకులు పెట్టి సాదుకుంటినే సిలుకమ్మ సక్కరి సార పలుకులు పెట్టి కొంపల ఉన్నది గాలివట దాని కొంటె గుణములు మారదట కొంపల ఉన్నది గాలివట కొంప చుట్టూర కంప ఉన్నది వెళ్ళరాకవది వేడుస్తున్నది రావే సిలుకమ్మను రామయని పలుకమ్మ రావే సిలుకమ్మ కొంప చుట్టూర కంప ఉన్నది వెళ్ళరాకవది వేడుస్తున్నది రావే సిలుకమ్మను రామయని పలుకమ్మ రావే సిలుకమ్మ. చిలకమ్మ పాట అంటే ఇది ఎప్పుడు ఏ సందర్భంలో వాడుకుంటారు మీరు? కొంప చుట్టూర కంప ఉన్నది వెళ్ళరాకవది వేడుస్తున్నది రావే సిలుకమ్మను రామయని పలుకమ్మ రావే సిలుకమ్మ. నీటి బుగ్గవే సిలుకమ్మ నీకు నిలకటలేదే సిలుకమ్మ నీటి బుగ్గవే సిలుకమ్మ నిలకటలేని ఆత్మజీవికి నిత్య ప్రయాణమే సిలుకమ్మ రావే సిలుకమ్మను రామయని పలుకమ్మ రావే సిలుకమ్మ. ఇవి చేనులలో వాడుకుంటాం. చేనులల్లో మీరు పని చేసేటప్పుడు పొలాలల్లో ఆ పని అలసటని మర్చిపోవడానికి వాడుకుంటాం. అందరం కలిసి మనిషికో పాట వాడుకుంటాం. అవునా? అప్పుడు మీకు ఇక పోటీ పడతాయి కావచ్చు కదా, మనిషికో పాట వాడాలి, ఇంకా ఆమె కంటే ఎక్కువ నేను వాడాలి, నాకంటే ఎక్కువ వీళ్ళు వాడుతుందని అట్లా పాడుతూనే ఉంటారా? ఒక లైన్ ఒకళ్ళు వాడుతాను. చేను పని అయిపోయేదాకా వాడుతూనే ఉంటారు. అచ్చా సూపర్. ఒకసారి చెప్పు మరి నీ పాట నచ్చితే లైక్ చేయమని. పాట నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. మీ ఆయన మరి నువ్వు ఇంట్లో పాటలు పాడతావు అని తెలుసా? మీ ఆయన తెలుసు, ఇప్పుడు యూట్యూబ్లో వాడుతున్నావు అని తెలుసా? ఆయన పంపించినా నువ్వు? ఆయన పంపించిందా? ఓకే. మీ ఆయన నువ్వు ఇంట్లో పాటలు పాడితే ఎప్పుడన్నా పాడు నువ్వు మంచిగా పాడతావు అని అంటాడా, లేకపోతే ఏం పాటలు అంటాడా? అంటాడు, చేనులో వాడితే మంచిగా వాడతాడు అంటాడు, పంపిస్తాడు. అంటే మీరు ఓకే. ఇప్పుడు మన షోకు మీ ఆయన పంపించిందా? ఓకే, సంతోషం. ఏం పేరు అన్నా మీ ఆయన పేరు? నరసింహులు అన్నకు మన జోర్దార్ టాలెంట్ షో తరఫున కళాభివందనాలు. మీరు ఎంకరేజ్ చేయబట్టే ఈరోజు అక్క వచ్చి మన ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తుంది. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఎప్పటికీ అక్కని ఇలాగే ప్రోత్సహించాలి. నువ్వు ఆల్రెడీ ఆదిలాబాద్ రేడియోలో వాడినావు కదమ్మా? వాడినావు? ఎవరితో వాడినావు? మేము ఒక గ్రూప్ ఉంటుంది, నలుగురం. ఒకళ్ళు వాడితే ముగ్గురు అందుకుని ఉంటుంది, నలుగురం కలిసి వెళ్ళి అక్కడ వాడినాం. అంటే అప్పుడు ఎవరెవరు? నువ్వు ఇంకా నీతో పాటు ముగ్గురు? ఈ గంగమ్మ ఇంకిద్దరు ఉంటారు ఇంటి దగ్గర. ఇంకిద్దరు మీ ఊరోళ్ళేనా? మీరు అందరు కలిసి వాడారు. ఏ పాట వాడినావు అప్పుడు ఆల్ ఇండియా రేడియోలో? అంటే నువ్వు వాళ్ళు వాడినరా, నువ్వు వాడినవా? మనిషికి 2-3 ఇట్లా వాడి ఉంటాం. మనిషికి 2 వాడే ఛాన్స్ వస్తుందా? ఓకే. అప్పుడు నీకు పాట పాడే ఛాన్స్ వచ్చింది కదా, అప్పుడు ఏ పాట వాడినావు దూరదర్శన్ రేడియోలో? వాడిని ఒకటి మురళి బొమ్మ గుర్తుందా? గుర్తుంటే వాడు ఒకసారి మన ప్రేక్షకులకు తెలియాలి కదా. సురేఖక్క పాడు. కట్ట మీది కరగంట తుమ్మెదాలో కలవగిలిసే కాపువారు తుమ్మెదాలో ఎందారెందారచ్చినారే తుమ్మెదాలో వెంచుకోరే సేడెల్లారా తుమ్మెదాలో 30 ముగ్గురామే తుమ్మెదాలో ముద్దరామ ఇలికాలమే తుమ్మెదాలో కట్ట మీది కారగంట తుమ్మెదాలో కలవగిలిసే కాపువారు తుమ్మెదాలో ఎందారెందారచ్చినారే తుమ్మెదాలో వెంచుకోరే సేడెల్లారా తుమ్మెదాలో 40 నలుగురామే తుమ్మెదాలో
తుమ్మెదాలు నల్లారామ ఇలకాలమే తుమ్మెదాలు ₹1 తుమ్మెదాలు తుమ్మెదాలు మునుముకు 3.5 తుమ్మెదాలు కళ్ళతందుకు పోయినప్పుడు వాడిన పాట. ఈ పాటనే రేడియోలో వాడినా కళ్ళతందుకు పోయినప్పుడు చేనులో వాడిన పాటలు. అయితే రేడియోలో వాడినప్పుడు మీరు ముంగడ మైక్ ఉంటుందా? ఇట్లానే కూర్చుండి మైక్లో వాడతాం. ఇట్లానే కూర్చొని నువ్వు వాడినప్పుడు నువ్వు మైక్ దగ్గర, మళ్ళీ కోరస్ ఇచ్చినప్పుడు మీరు పక్కకు జరిగితే వాళ్ళు మళ్ళీ వాడేటోళ్ళు వస్తారు. లేదు, వాళ్ళకి 3 సైడ్, అటు సైడు మధ్యలో ఒకళ్ళు ఇటు సైడ్ ఒకళ్ళు అందరికి ఒకసారి మైక్. అచ్చా ఈమె వాడుతూ ఉంటే మీరు వాడుతూ ఉంటే వీళ్ళు కోరస్ అందుకోవాలి ఏంటని. ఇప్పుడు నేను ఆపేసిన అంటే ఎలా అందుకోవాలి, మళ్ళీ అయిపోయి నేను వాడాలి. అవును. అయితే మీరు ఆదిలాబాద్ దూరదర్శన్ రేడియోలో పాడారు. ఓకే. ఎన్ని పాడినావు అప్పుడు? 2 అందరం కలిసి ఒక 5-6 వారం గుర్తుకు ఉన్నాయా మరి అవి? ఉన్నాయి. ఇంకోటి వాడతావా? పాడతా. పాడు, మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దాం. బిచ్చగాడు వస్తాడాని వచ్చగాడు వస్తాడాని వడివిలో పాలిల్లు గట్టిందే ఓ మురళి బొమ్మ వడివిలో పాలిల్లు గట్టిందే ఓ మురళి బొమ్మ వచ్చ జంగమయ్య వచ్చ జంగమయ్య బిచ్చెమెయ్యావే ఓ మురళి బొమ్మ బిచ్చెమెయ్యావే ఓ మురళి బొమ్మ వక్కడిక్కడ చూసినాది వరకు మీది పెండ కాడమ్మా ఓ మురళి బొమ్మ తీసి దోలేసినాదమ్మా ఓ మురళి బొమ్మ వాడికెళ్ళి జంగమయ్య గంగబేటికెళ్ళినాడమ్మా వా జంగమయ్య గంగబేటికెళ్ళినాడమ్మా వా జంగమయ్య గంగబేటికెళ్ళినాడు ఊపి కడుగుతున్నాడే వా జంగమయ్య లోపి కడుగుతున్నాడే వా జంగమయ్య ఊపి కడుగంగా లోపి కడుగంగా వల్ల ఒక్క కంది గింజమ్మా ఓ మురళి బొమ్మ వల్ల ఒక్క కంది గింజమ్మా ఓ మురళి బొమ్మ కంది గింజని తీసుకొని పెండలీళ్ళు తీసుకొని కైలాసమెల్లినాడమ్మా వా జంగమయ్య కైలాసమెల్లినాడమ్మా వా జంగమయ్య కైలాసమెల్లినాడు ఏమదూతల దోలినాడమ్మా వా జంగమయ్య వేమదూతల దోలినాడమ్మా వా జంగమయ్య వేమదూతల దోలినాడు వెల్లు వెళ్ళావే ఓ మురళి బొమ్మ వెల్లు వెళ్ళావే ఓ మురళి బొమ్మ ₹20 పెట్టి విల్లు జాగా ఓనుకుంటి అది ఎవ్వరి పాలు గాలాలా యమదూతలాల వాది ఎవ్వరి పాలు కావాలా యమదూతలాల ₹60 పెట్టి వాగులాగా ఓనుకుంటి అది ఎవ్వరి పాలు కావాలా యమదూతలాల వాది ఎవ్వరి పాలు కావాలా యమదూతలాల ఇల్లు జాగా ఈపుకేసుకో వాగులాగా ముందటేసుకో వెల్లు వెళ్ళావే ఓ మురళి బొమ్మ వెల్లు వెళ్ళావే ఓ మురళి బొమ్మ విల్లు జాగా వీపుకేసుకో వాగులాగా ముందటేసుకో వెల్లు వెళ్ళావే ఓ మురళి బొమ్మ వెల్లు వెళ్ళావే ఓ మురళి బొమ్మ వాకలాయనే యమదూతలాల దూపలాయనే యమదూతలాల వాకలైతే కంది గింజ దూపలైతే పెండలీలు వక్కడాని దేవుడున్నాడే ఓ మురళి బొమ్మ వక్కడాని దేవుడున్నాడే ఓ మురళి బొమ్మ. ఈ పాట రేడియోలో జంగమయ్య అచ్చుడుకు ధర్మం చేసుడు గురించి ఉన్నది. అంటే జంగమయ్య వచ్చి అడుగుతుండు ధర్మం చేయమని అడిగితే పెండ వేసింది. ఆవు పెండ వేస్తే దాంట్లో శివయ్య వచ్చి అవి అడిగితే అక్కడ ఒక కంది గింజ పెండ నీళ్ళు వెళ్తే తీసుకుపోయిండు. అప్పుడు ఆయన చెప్తున్నాడు ఇక మళ్ళీ ఆమె చేసిన ధర్మం ఆమెకే దేవుడు చూపిస్తుండు. కంది గింజ పెండ నీళ్ళు. మీరు ఎక్కువ ఇక్కడ గంగ మీద వాడతారు కదా, గంగా మీకు గంగ దగ్గర ఉంటుంది కాబట్టి గంగ మీద కంపల్సరీ కదా. ఎందుకంటే నేను విన్నా కదా, ఇప్పుడు మీ గంగవ్వ వాడినప్పుడు కానీ మీరు వాడినప్పుడు సుజాతక్క వీళ్ళు వాడినప్పుడు కూడా గంగకి సంబంధించినవి వాడారు చాలా వరకు. సూపర్. సురేఖక్క వాడిన ఈ పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఆదిలాబాద్ జిల్లా సురేఖక్క పాటల్ని ఇంటర్వ్యూని మీ ముందుకు తీసుకొచ్చాను. అక్క ఇంటర్వ్యూ చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి కళాకారులను
ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీ వదినవా గంగా వదినే, మీ వదినే మీ ఇంటికి వచ్చినప్పుడు మీ వదినే నువ్వు కలిసి ఏమైనా పాటలు పాడుకుంటారా? గీ పాట వాడబ్బా, గా పాట వాడబ్బా అని చెప్తారా? చేనులకు పోతారా మీరు కలిసి? వ్యవసాయం పోయినప్పుడు ఇక మంచి పాట అందరం కలిసి ఊళ్ళకి మా తెచ్చింది అలా పాడతాం. మీరిద్దరు కలిసి వాడిన పాట ఏమైనా గుర్తుందా? ఈ పాట మంచిగా పాడుతావు, నువ్వు పాడబ్బా అనేది అని అంటారు కదా. మనోళ్ళు మన దగ్గర వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాట అయితే నీకు మాకే మంచిగా వస్తుంది పాడని అంటారు కదా. అట్లాంటి పాట ఏమైనా గుర్తుంటే మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దాం. సరే, ఒకటి రామన్నది పాడ. సిట సీట వలకేసి శ్రీ ముగ్గులేసి ఓ నారమన్న, శ్రీ ముగ్గులేసి ఓ నారమన్న, శ్రీ ముగ్గుల మీద శ్రీ శాపాలేసి ఓ నారమన్న, శ్రీ శాపాలేసి ఓ నారమన్న, శ్రీ శాపాల మీద పోలు పీఠాలే ఓ నారమన్న, పోలు పీఠాలే ఓ నారమన్న, పోలు పీటల మీద బాలాలిద్దారే ఓ నారమన్న, బాలాలిద్దారే ఓ నారమన్న, పొడిసేటి సుక్కాలు పోలు ముంతాలే ఓ నారమన్న, పోలు ముంతాలే ఓ నారమన్న, సిల్లేటి సుక్కాలు సీత తలువాలే ఓ నారమన్న, సీత తలువాలే ఓ నారమన్న, బాలుని పేరేమి బాల పేరేమే ఓ నారమన్న, బాల పేరేమే ఓ నారమన్న, బాలుడు రామన్న బాల సీతమ్మ ఓ నారమన్న, బాల సీతమ్మ ఓ నారమన్న. అయిపోయింది రాముని పెళ్లి. రాముని పెళ్లి చేసే సమయంలో పాడతారు అంటే మన శ్రీరామనవమికి పాడతారు. శ్రీరామనవమికి అక్కడ పాడుకుంటాం, పాడుతూ ఉంటారు. ఓకే ఓకే, పండుగలప్పుడు పాడుకుంటారు. మీరు వెమ్లాడకు వస్తుంటారు, వచ్చేటప్పుడు వాడతారా పాటలు? పాటలు పాడుకుంటూ వస్తారా? ఈ ప్రాంతం వాళ్ళు నిర్మల్ వాళ్ళు, ఆదిలాబాద్ వాళ్ళు, ఆర్మూర్ వాళ్ళు, నిజామాబాద్ దాకా ఇక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు అందరూ పాడుకుంటూ వస్తారు. మేము వెమ్లాడలో ఉంటాం కదా, మేము చూస్తూ ఉంటాం. అంటే ఈ పనమటోళ్ళు అంటారు కదా మిమ్మల్ని, ఈ పనమటోళ్ళు వచ్చేటప్పుడు పాటలు పాడుకుంటూ వస్తారు, వాళ్ళు నడుచుకుంటూ వస్తారు రాజన్న దగ్గరికి అని చెప్పి మా వేముల వాళ్ళు అంటారు. అట్లాంటి పాటలు ఏమన్నా మీరు పాడుకుంటూ వచ్చారు వేములవాడకు? నీకేమన్నా రాజన్న మీద పాటలు నరసింహస్వామి కానీ రాజన్న కానీ గుర్తుండి పాడుకుంటూ వచ్చిన సందర్భం ఉంటే మరి ఆ సందర్భంలోని పాట మన జోర్దార్ టాలెంట్ షో ప్రేక్షకులకు వినిపిద్దాం. గుర్తుండే ఏమన్నా? వెండి గాజ పడుగుగా తుమ్మెదాలో డేగెందు వలె రాజా తుమ్మెదాలో, వెండి గాజ పడుగుగా తుమ్మెదాలో డేగెందు వలె రాజా తుమ్మెదాలో, డెగబోయి ఎములాడల తుమ్మెదాలో, గుడి మీద వలె రాజా తుమ్మెదాలో, గూళ్ళున్న రాజన్న తుమ్మెదాలో, డెగవాసే మల్రదోలు తుమ్మెదాలో, ఇప్పుడచ్చిపాయ తుమ్మెదాలో, వీడు జోడాలడిపాయ తుమ్మెదాలో, సరి సారి లచ్చిపాయ తుమ్మెదాలో, సరిగంగాలడిపాయ తుమ్మెదాలో, వెండి గాజ పడుగుగా తుమ్మెదాలో డేగెందు వలె రాజా తుమ్మెదాలో, డెగబోయి నల్లగొండ తుమ్మెదాలో, గుడి మీద వలె రాజా తుమ్మెదాలో, గుళ్ళున్న నరసింహులు తుమ్మెదాలో, డెగవాసే మల్రదోలు తుమ్మెదాలో, ఇప్పుడచ్చిపాయ తుమ్మెదాలో, వీడు జోడాలడిపాయ తుమ్మెదాలో, సరి సారి నచ్చిపాయ తుమ్మెదాలో, సరిగంగాలడిపాయ తుమ్మెదాలో, వెండి గాజ పడుగుగా తుమ్మెదాలో, డేగెందు వలె రాజా తుమ్మెదాలో, కొండగట్టు వనుమాళ్ళు తుమ్మెదాలో, డెగవాసే మల్రదోలు తుమ్మెదాలో, ఇప్పుడచ్చిపాయ తుమ్మెదాలో, వీడు జోడాలడిపాయ తుమ్మెదాలో, సరి సారి నచ్చిపాయ తుమ్మెదాలో, సరిగంగాలడిపాయ తుమ్మెదాలో. మా వెమ్లాడ రాజన్న పాట పాడమని అడగానే పాడిన సురేఖక్క నీకు ధన్యవాదాలు. రాజన్న ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
వెమ్లాడ రాజన్న, నల్గొండ నరసింహస్వామి, కొండగట్ట అంజన దాకా వేయింది అక్క. ఇట్లకెళ్ళి నిర్మల్, ఆదిలాబాద్ నిర్మల్ నుంచి వెమ్లాడ నుంచి కొండగట్టు నరసింహస్వామి అవన్నీ చూసుకొని వచ్చింది. ఓకే, సంతోషం అక్క. అక్క పాట కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్తో మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అన్న, చూస్తున్న మీరు ఈ వీడియోను షేర్ చేయడం వల్ల వివిధ ప్రాంతాలకు ఈ కళాకారుల కళా ప్రదర్శన పరిచయం అవుతుంది. అక్కడున్న కొంతమంది అరే బాగుంది, ఈమె బాగా పాడింది అనుకున్న వాళ్ళు ఇంకొంతమందికి షేర్ చేస్తారు. లేదంటే ఈ వీడియో చూసిన వాళ్ళు మీ ప్రాంతంలో ఉన్న కళాకారులు అన్న మేము కూడా మీ షోలో పాల్గొంటామని చెప్పేసి ఫోన్ చేసే అవకాశం ఉంటుంది. మన జోర్దార్ టాలెంట్ షో చూస్తున్న ప్రేక్షకులు, వ్యూవర్స్ అందరూ కూడా మీ అమూల్యమైన కామెంట్ రాసి మన కళాకారులను ఎంకరేజ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రాంతంలో కూడా పాటలు పాడే వాళ్ళు ఉన్నా, వివిధ కళ, ఏ కళ ఉన్నా, 65 కళల్లో ఏ కళ ఉన్నా మిమ్మల్ని కూడా ఇంటర్వ్యూ తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. మీరు చూస్తున్నారు ఆదిలాబాద్ సురేఖక్క ఇంటర్వ్యూని. సురేఖక్క ఇంటర్వ్యూతో పాటు అక్క సాంగ్స్ సపరేట్గా ఉన్నాయి, వాటిని కూడా చూసి మీ అమూల్యమైన కామెంట్ రాసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. రవీణ మాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. తప్పకుండా అక్క, ఎందుకంటే మీరు కళాకారులు ఉండి పాడితేనే మన ఛానళ్ళకి ఎపిసోడ్. ఎక్కడ కళాకారులు ఉంటే అక్కడికి వెళ్ళి పాటలు పాడిపిస్తున్నాం. సురేఖ అక్కను మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించింది. అక్క కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు. సురేఖ అక్క ఫోన్ చేసింది, ఆదిలాబాద్కి వచ్చి సురేఖ అక్క ప్రోగ్రాం తీసుకొని మన జోర్దార్ టాలెంట్ షో ద్వారా మీ ముందుకు తీసుకొచ్చిన. మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మిమ్మల్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తా. కొద్దిగా ఆలస్యమైనప్పటికీ తప్పకుండా వస్తా. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి ప్రతి ఒక్క గ్రామానికి, మండలానికి, జిల్లాకు మన ఛానల్కి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినాయి ఫోన్లు, కర్ణాటక నుంచి వచ్చినాయి, తమిళనాడు నుంచి వచ్చినాయి, మన కేరళ నుంచి వచ్చినాయి, మహారాష్ట్ర నుంచి వచ్చినాయి. ఇన్ని జాగాలకు వెళ్ళి ఫోన్లు వచ్చినాయి. రమ్మని చెప్పి అంటారు. తప్పకుండా వాళ్ళందరి దగ్గర కూడా పోతా, వీలు చూసుకొని మీ అందరి దగ్గర కూడా ఫోన్ చేసిన వాళ్ళందరి దగ్గర కూడా వచ్చి మీ ప్రోగ్రాం కూడా తీసుకొని మన యూట్యూబ్ ఛానల్ జోర్దార్ టాలెంట్ షో ద్వారా మీ అందరిని పరిచయం చేస్తా. మీరందరూ చూస్తున్న ప్రతి ఒక్కరు, మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, వీడియోల్ని షేర్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ రాసి కళాకారులను ఎంకరేజ్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కళామాతల్లి సేవలో మీ మిమిక్రీ రవితేజ, జోర్దార్ టాలెంట్ షో. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి వేదిక జోర్దార్ టాలెంట్ షో. ఫోక్ సాంగ్స్, సినిమా సాంగ్స్, మిమిక్రీ, మ్యాజిక్, ఈలపాట, రివర్స్ పాట, ఫ్లూట్, ఇలా మీలో ఉన్న డిఫరెంట్ టాలెంట్ కి మా జోర్దార్ టాలెంట్ షో వేదిక.